పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నీలం మధు గారి నాయకత్వంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వేదిక మీద అలంకరించినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం। ఈరోజు రాహుల్ గాంధీ గారి 53వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను। మరి రాహుల్ గాంధీ గారు ఒక ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండి కూడా నేను ఏఐసిసి ప్రెసిడెంట్ పదవి నాకొద్దు, నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, దాని ద్వారా మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆయన అత్యున్నతమైనటువంటి ఏఐసిసి పదవిని వదులుకొని ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలాగా మరి దేశమంతటా కూడా పర్యటించి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆయన ప్రజల్లో మమేకమై భారత్ జోడో యాత్ర చేసి మరి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి। మరి ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచనలతోటే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసి 6 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమానికి మన తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టడం జరిగింది। అదే క్రమంలో కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా మళ్ళీ మన తెలంగాణను సెంటిమెంట్ గా తీసుకొని ఇక్కడి నుంచే కేంద్ర మేనిఫెస్టోను కూడా ప్రకటించినటువంటి ఘనత మరి మన రాహుల్ గాంధీ గారి అని చెప్పడం జరుగుతూ ఉంది। ఆ కుటుంబాలు త్యాగాల కుటుంబము, పదవులను ఆశించకుండా పనిచేసేటువంటి కుటుంబము। ఈ రోజు కూడా అందరూ కూడా అతన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఇండియా కూటమి కోరినా కూడా లేదు నేను సామాన్య కార్యకర్త లాగానే పనిచేస్తాను కానీ నాకు ప్రతిపక్ష హోదా వద్దు, మీరెవరైనా సీనియర్ నాయకులు తీసుకోండి అని మరి ఆయన మరి సున్నితంగా తిరస్కరించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను। ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము మరి గత 2 సార్లు అధికారంలో ఉన్నా కూడా మరి మేము చేసిన పనులకు మాకు 400 సీట్లు వస్తాయని విర్రవీగిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొమ్ములు వంచి ఈరోజు మరి గెలిచినా కూడా ఓడిన చందంగా మరి వాళ్ళు నైతికంగా కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిచింది అనేది ప్రజలు అనుకునే విధంగా ఈరోజు ఎన్నికల్లో మనం సీట్లను సాధించుకోవడం జరిగింది। కాబట్టి ఈరోజు మరి టీ అంటే టీ అనే విధంగా మన నెంబర్ కూడా ఈరోజు పార్లమెంట్ లో ఉంది। కాబట్టి గతంలో లాగా ఎన్డీఏ కూటమి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మరి చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంట్ లో లేదు। దాన్ని ఖచ్చితంగా అడ్డుకుని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నిలదీసి మరి ప్రజల పక్షాన పోరాడి మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆ ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పనిచేస్తారని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ తెలంగాణలో కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో గత 2 సార్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుపేదలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో 6 గ్యారంటీలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, మేము తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకొచ్చు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారంటీల అమలును మరి వెనువెంటనే చేపట్టి వాటిల్లో ఇప్పటికే మరి 4-5 గ్యారంటీలను కూడా అమలు చేస్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు। ఇక రాబోయే రోజుల్లో మరి మొన్ననే ఎన్నికలు అయిపోయాయి, మరి నీలం మధు గెలుస్తాడని నేను ఎంతో మరి ఆశపడ్డాను, కానీ కొద్ది తేడాతో ఓడిపోయినా కూడా మధుకు ఒకటే చెప్పాను, ఓడిపోయినా అని చెప్పి ప్రజలకు దూరంగా ఉండొద్దు, నువ్వు ప్రజల్లోనే ఉండాలి, వచ్చేసారి ప్రజలు భారీ మెజారిటీతో నిన్ను గెలిపిస్తారు తప్పకుండా అని చెప్పాను। మరి నీలం మధు కూడా అదే పద్ధతిలో కొనసాగుతా ఉన్నాడు।